నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. మనం ఎవరైనా వస్తున్నారనుకో గెస్ట్లు, వాళ్ళ కోసం బాగా చేయాలనుకుంటాము. అప్పుడు ఏదో ఒకటి తక్కువైపోయి ఉంటుంది. అదే మన ఇంట్లో వాళ్ళ కోసం చేస్తే అది ఎంత టేస్టీగా వస్తుందో మీకు ఇలానైనా. నేనైతే ఎంతో ఇష్టంగా చేశాను. ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఇలా ఆదర బెదర చేసేసాను అనుకో, వచ్చినవి లేనివి మనకు తెలిసిన విధానంగా చేసేసినాం అనుకో, ఆ రోజు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మా ఆయన అంటాడు, ఎవరన్నా అడిగినప్పుడు మంచిగా చేయొచ్చు కదా, దాంట్లో ఉప్పు కారం ఏదో ఒకటి తగ్గిస్తావు, ఇప్పుడైతే ఎంత బాగుంది చూడు, ఈరోజు టేస్టీగా ఉందన్నారు. ఇలా చేయండి. చికెన్ చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత చికెన్ వేసి కొంచెం పసుపు వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడైతే ఇవి బిర్యానీ మసాలా, కొంచెం కొబ్బరి, కొంచెం ఆనియన్ ఎక్కువ వేయండి. ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల సూపు గట్టిగా అవుతుంది, తిక్కుగా వస్తుంది, టేస్ట్గానే ఉంటుంది అనమాట. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. కొన్ని వాటర్ తక్కువ వేసుకొని ఉడికించండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.